గతేడాది జూన్ 5న అంటే వారం రోజుల పరిశోధనల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళి అనూహ్యంగా అక్కడ చిక్కుకున్న భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీత విలియమ్స్, ఆమె సహచరుడు బుచ్ విల్మోర్లు ఇది 9 నెలల అనంతరం ఇప్పటికీ అంటే భూమిపైకి చేరుకున్న ఈ ఇద్దరు వ్యోమగాములను భూమి వైపుకి తీసుకొచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్ సంయుక్తంగా క్రూ 10 మిషన్ చేపట్టాయి. ఇక మార్చ్ 15న కెనడీ స్పేస్ సెంటర్ నుంచి బయలుదేరిన ఫాల్కన్ 9 రాకెట్ క్రూ డ్రాగన్ ఆదివారం ఐఎస్ఎస్కు విజయవంతంగా చేరింది. ఇక డాకింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత అందులో నలుగురు వ్యోమగాములు ఐఎస్ఎస్లోకి అయితే ప్రవేశించారు. అనంతరం వీరికి బాధ్యతలు అప్పగించిన సునీత విల్మోర్లు భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10:15 అంటే 10:15 తిరిగి ప్రయాణమయ్యారు. 17 గంటల అనంతరం డ్రాగన్ క్యాప్సూల్ భూ వాతావరణంలో బుధవారం తెల్లవారుజామున 2 అంటే దాదాపు 2 గంటల 41 నిమిషాలకైతే ప్రవేశించింది. తర్వాత దాని ఇంజన్లు ప్రజ్వలింపచేశారు. ఈ సమయంలో అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తొలుత గంటకు 17,000 మైళ్ళ వేగంతో వ్యోమగామి భూమి దిశగా అయితే పయనించింది. ఇక భూమికి చేరువయ్యే కొద్దీ అందులోని పారాచూట్లు ఒక్కొక్కటిగా తెరుచుకున్నాయి. క్రమంగా వేగంగా తగ్గించుకుంటూ గంటకు 116 మైళ్ళ వేగంతో 4 పారాచూట్ల సహాయంతో అయితే ఈ గురుత్వాకర్షణ శక్తిని తట్టుకుంటూ ఫ్లోరిడా తీరంలో క్యాప్సూల్ సురక్షితంగా అయితే దిగింది. సరిగ్గా బుధవారం తెల్లవారుజామున 3 గంటల 27 నిమిషాలకు అంటే దాదాపు వ్యోమనౌక భూమికి చేరింది. అనంతరం నాసా అమెరికా నౌకాదళ సిబ్బంది క్యాప్సూల్ వద్దకు చేరుకొని దాన్ని వెలికితీసి అందులోని వ్యోమగాములను బయటికి తీసుకొచ్చారు. అనంతరం వీరిని హాస్టన్లో జాన్సన్ స్పేస్ సెంటర్కి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. 4 గంటల పాటు వైద్య పరీక్షలు జరుగుతాయి. తర్వాత వారిని హెలికాప్టర్లు అక్కడి నుంచి అయితే తరలిస్తారు. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లతో పాటు నాసా వ్యోమగామి నిక్ హ్యాగ్, రష్యా అంతరిక్ష సంస్థ రోస్కాస్కు చెందిన గోర్బునోవ్లు భూమికి అయితే చేరుకున్నారు. ఇక డ్రాగన్ క్యాప్సూల్కు నిక్ హ్యాగ్ కమాండర్గా వ్యవహరించారు. కాగా సునీత విలియమ్స్ మూడోసారి తన అంతరిక్షయాన్ని అయితే విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి మహిళా వ్యోమగామిగా సునీత చరిత్ర సృష్టించారని చెప్పొచ్చు. తొలిసారి 2016, తర్వాత 2012లో రెండోసారి వెళ్ళారు. మూడోసారి గతేడాది జూన్ 5న బోయింగ్ స్టైర్లైనర్లో వ్యోమనౌకల అంతరిక్షకు వెళ్ళి చిక్కుకున్నారు. ఇక భూమికి సురక్షితంగా చేరుకున్న అనంతరం సునీత విలియమ్స్ బృందం అందరికీ హాయ్ చెప్పింది. తర్వాత సహాయక సిబ్బంది బృందం భద్రతా పరీక్షల అనంతరం డ్రాగన్ క్యాప్సూల్కు తెరిచి లోపల నుంచి వ్యోమనౌకలను బయటికి తీసుకొచ్చాయి. ఇక వ్యోమగాములను బయటికి తీసుకొచ్చిన తర్వాత ముందుగా నిక్ హ్యాగ్ అండ్ గోర్బునోవ్లతో వారి తర్వాత సునీత విల్మోర్లు బయటకు వచ్చారు. స్ట్రెచ్చర్పై వారిని ఎక్కించి లోపలికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి హెలికాప్టర్లో ఎయిర్పోర్ట్కి తరలించి హాస్టన్కి తీసుకెళ్ళకైతే ప్రయత్నిస్తున్నారు. అంతరిక్షంలో 0 గ్రావిటీ ఉంటుంది. దీనివల్ల సుదీర్ఘకాలంగా అక్కడికి ఉండే వ్యోమగాములు అయితే ఆరోగ్యంపై అయితే ప్రభావం చూపుతుంది. ఎముకలు, కండరాలు సాంద్రత తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతుంది. దీంతోపాటు భూమికి తిరిగి వచ్చాక గురుత్వాకర్షణ శక్తికి వారి తిరిగి అలవాటు పడటం అంత సులభం కాదు. ఈ క్రమంలో ఈ వ్యోమగాములకి ఎముకలు విరిగే ముప్పు కూడా ఎక్కువ ఉంది. అవి నయం కావడానికి ఎక్కువ కాలం పడుతుందని అయితే చెప్తున్నారు. ఇక గత 288 రోజులుగా అంతరిక్షంలో ఉన్న సునీత విలియమ్స్ సురక్షితంగా భూమికి చేరుకోవాలని భారత్లోని ఆమె సొంత రాష్ట్రం గుజరాత్లోని బంధువులు యజ్ఞం పూజలు నిర్వహించారు. సునీత విలియమ్స్ పూర్వీకులు జులసన్లో అయితే ఉంటున్నారు. ఆమె రాకపై సునీత సోదరుడు దినేష్ రాహుల్ సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఆయన మీడియాతో మాట్లాడుతూ, నా సోదరి సునీత విలియమ్స్ రాక కోసం మేమంతా అయితే ఎంతో ఎదురు చూస్తామని చెప్పారు. తమ కుటుంబంతో సహా ప్రతి ఒక్కరూ భారతీయుడు సంతోషంగా ఉన్నారని, ఆమె సురక్షితంగా భూమికి చేరుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఇది మాకు ఎంతో చిరస్మయంగా ఉన్న రోజు అని అయితే వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు నాటికి ఈవిడైతే ఇక్కడికి వచ్చింది. దాదాపు 9 నెలల నిరీక్షణ. సో ఇది ఈరోజు వీడియో టాపిక్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.